సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు. ఓకే. ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ల్యాండ్ మొత్తం 62 ఎకరాలు సార్. ఇది 62 ఎకరాలు ఒకటే బిట్ ఉందా లేదా విడివిడిగా ఉందా? 62 ఎకరాలు కలిపి ఒకే బిట్ సార్ ఉండేది అది. ఓకే. ఈ 62 ఎకరాలకి రైతులు ఎంతమంది సార్? సార్ ముగ్గురు రిజిస్ట్రేషన్ సార్, ముగ్గురు ఒకే ఫ్యామిలీ వాళ్ళే సార్. అంత మొత్తము ఒకటే ఫ్యామిలీ, ఈ ముగ్గురు రైతులు. ముగ్గురు రైతులు సార్. అది ఓకే. ఒకటే ఫ్యామిలీ ముగ్గురు రైతులు. ముగ్గురు రైతులు. ఓకే, వెరీ గుడ్. ఆ ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు? మ్యాంగో గార్డెన్ సార్, మ్యాంగో గార్డెన్ ఉండేది. మ్యాంగో గార్డెన్. ఈ మ్యాంగో గార్డెన్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు ఒక 15 ఇయర్స్ అవుతుంది. 15 సంవత్సరాలు. ఓకే. వీళ్ళు ల్యాండ్ వీళ్ళు సొంతగా చేసుకుంటున్నారా, ఎవరికైనా లీజుకి ఇచ్చున్నారా? లేదు, వీళ్ళ కంట్రోల్ ఉంది. ఒక మనిషిని పెట్టుకున్నారు చూసుకునేందుకు, ఒక మనిషిని అక్కడ పెట్టేసినారు అంతే. ఓకే, వీళ్ళే సొంతగా చేసుకుంటున్నారు, ఒక మనిషిని పెట్టి సొంతగా పెట్టి చేయించుకుంటున్నారు. చేయించుకుంటున్నారు అంతే. ఓకే. ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి? 4 బోర్లు ఉన్నాయి సార్. ఇది ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్? మినిమం 2.5. 2 నుంచి 2.5 ఇంచు వాటర్ వస్తుంది. ఓకే. సంవత్సరానికి ఈ 65 ఎకరాల మీద ఎంత ఆదాయం రావచ్చు మ్యాంగో గార్డెన్ మీద? సార్ అది రేట్ డిఫరెన్స్ బట్టి ఉంటుంది కదా సార్. మినిమం మనకి ఉదాహరణకి 1 కోట 2 కోట్ల 50 లక్షలు, ఉదాహరణకి కొంచెం అటు ఇటుగా ఒక 30 నుంచి 40 ఆ మధ్యలో ఉండదు సార్ అట్లా. ఓకే. సంవత్సరానికి 30 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో రావచ్చు సార్. రేట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ రావచ్చు. అదే రేట్ ని బట్టి ఇంకా ఎక్కువ రావచ్చు మనకి. అంటే ఎకరానికే 65 ఎకరాలు కలిపి మీరు చెప్పేది? సార్ నేను టోటల్ పైన చెప్తాను సార్. నేను ఇంకా ఎక్కువే వస్తుంది బ్రదరు. 30-40 లక్షలు ఏంది అంటే చిన్న కొంచెం చెట్లు చిన్నగా ఉండేది సార్. ఇంకా అవి అంటే చెట్లు అంత పెద్దగా లేవు కదా, మినిమం మీడియం ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు ఈ 65 ఎకరాల మీద ఎన్ని చెట్లు ఉండొచ్చు మ్యాంగో చెట్లు? మ్యాంగో చెట్లు 100లోనే ఉండే సార్. ఎగ్జాక్ట్ అంటే ఇంత ఐడియా లేదు, 100లోనే ఉండే సార్ అవి. ఓకే. ఇంకా మ్యాంగో చెట్లు ఇంకా ఏమేమి ఉన్నాయా? మ్యాంగో ఇంకా కొన్ని ఉన్నాయి. నేరేడు చెట్లు, సపోటా. అదే సపోటా, నేరేడు తక్కువ, ఎక్కువ శాతం అంతా మ్యాంగోనే ఉండేది. అదే. ఓకే ఓకే, అర్థమైంది బ్రదర్ నాకు. ఓకే. ఓన్లీ ఇంకా ఏమేమి ఉన్నాయి? ఓన్లీ మ్యాంగో కాకుండా ఏమేమి ఉన్నాయి? సపోటా, నేరేడు చెట్లు, అవి అంతే. అవి అంత మొత్తం టోటల్ ల్యాండ్ అంతా ఇవే ఉండేది, వేరే ఏమి లేవు. ల్యాండ్ రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? రెడ్ సాయిల్ అంతా మొత్తం. ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ ఉంటుందా? లేదు, ఫుల్ రెడ్. ఫుల్ రెడ్ సాయిల్ అది. ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదండి, ఊరికే మీడియం, ఊరికే ఏదో అట్లా లైట్ గా ఇదేసినారు అంతే. ఓకే. లోపల షెడ్లు ఏమైనా ఉన్నాయా? లేదు, షెడ్ లేదు. షెడ్లు గిడ్లు అయితే ఏమీ లేదు. నార్మల్ అంతే మీడియం ప్లైన్. ఓకే. లోపల బాయిలు గానీ షెడ్లు బాయిలు ఏమైనా ఉన్నాయా ల్యాండ్ లో? లేదు, బాయ్ కూడా లేదు. ఓన్లీ బోర్లు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఉందా? కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉండదు. కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఉండదు. నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్ నేల అయితే. ఓకే. వీళ్ళు కొన్నారా? వీళ్ళు పిత్రాజితమా? వీళ్ళు పిత్రాజితం అండి. వీళ్ళు పిత్రాజితం ల్యాండ్. పిత్రాజితం అది. డాక్యుమెంట్ మొత్తం క్లియర్ గా ఉందా? డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ అది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదా 1/4 కట్టి 2-3 నెలలు టైం కావాలని ఇస్తారా? అట్లానే చేసుకోవచ్చు. ఏ రకంగా వాళ్ళకి చాయిస్ అది. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? ఇది మనకి సత్యసాయి డిస్టిక్. సత్యసాయి జిల్లా. ఓకే. ఈ ల్యాండ్ కి దగ్గరలో ఏ సిటీలు ఉన్నాయి? సిటీలు అంటే మనకి హిందూపురం వస్తుంది ప్రెజెంట్. హిందూపురం ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హిందూపురం 15 కిలోమీటర్లు వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి సోమందేపల్లి, అంటే అది విలేజ్ బాగా పేరుంది. అది లేదంటే మనకి కియో కంపెనీ వస్తుంది కదా, కియో కంపెనీ బాగా ఫేమస్ కదా అది. అవును. ఆ కియో కంపెనీకి వచ్చేసి మనకి 30-33 కిలోమీటర్స్ వస్తుంది, కియో కంపెనీ నుంచి ల్యాండ్ దగ్గరికి. ఓకే. కియో కంపెనీకి ఈ ల్యాండ్ కి 30 కిలోమీటర్ వస్తుంది. 30 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. అనంతపురానికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? అనంతపురాలకి మనకి 85 అట్లా వస్తుంది సార్. అది 85 వస్తుంది అనంతపురం ఇంకా. ఓకే. ఈ ల్యాండ్ కి ఏ మండలాల దగ్గర ఉన్నాయి చెప్తావా? మనకి సోమందేపల్లి మండలం. ఈ ల్యాండ్ మండలం కూడా సోమందేపల్లి. ఓకే. ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్? ఇది వచ్చేసి కేతగాని చెరువు పొలము, శుద్ధకుంటపల్లి విలేజ్.
ఓకే. ఓకే. ఈ ల్యాండ్ సబ్ ఆఫీసు పెనుగొండ. పెనుగొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్. పెనుగొండ ఎన్ని కిలోమీటర్ ఈ ల్యాండ్ కాడి నుంచి? పెనుగొండ వచ్చేసి 18 కిలోమీటర్ వస్తుంది. 18 కిలోమీటర్ వస్తుంది. 18 కిలోమీటర్. సో కియో కంపెనీకి దగ్గర ఈ ల్యాండ్. కియో కంపెనీకి దగ్గర ఈ ల్యాండ్ 30 కిలోమీటర్ దాకా వస్తుంది. 32, 33 వరకు వస్తుంది హైవేలోనే. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? ఇప్పుడు హిందూపూర్ సోమందపల్లి మెయిన్ రోడ్డుకి వచ్చేసి 5 కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ దగ్గరికి. దాంట్లో 4 కిలోమీటర్లు తార్ రోడ్డు, 1 కిలోమీటర్ గ్రావెల్ రోడ్డు, మట్టి రోడ్డు. ఓకే. తార్ రోడ్ నుంచి ల్యాండ్ గ్రావెల్ రోడ్డు. తార్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి హిందూపూర్ సోమందపల్లి మెయిన్ రోడ్డుకి వచ్చేసి టోటల్ 5 కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్. ఆ 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చేసి తార్ రోడ్ వస్తుంది. 1 కిలోమీటర్ వచ్చేసి మట్టి రోడ్డు పడుతుంది ల్యాండ్ లేకే. ఓకే. మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేలోకి పోద్దా? కారు డైరెక్ట్ షేర్ లేకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ షేర్ లేకి వెళ్ళిపోతుంది. ఓకే. గుంతలు గింత ఏం లేవు కదా? అదే లైట్ గా అట్లా ఉన్నాయి. కారు పోతుంది కదా అయినా కానీ? కార్ అయితే పోతుంది, 100% కారు పోతుంది. కారు ఇంకో ఆడ వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ కారు వెహికల్ పోనే పోతుంది. ఆల్రెడీ పోనే పోవాలి కంపల్సరీ. ఇక్కడ కారు వేయలేదానికి అవకాశం 100% ఉంది. ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తారు? చుట్టుపక్కల మ్యాంగో గార్డెన్లు ఇంకా 2-3 ఉన్నాయి. పక్కన చుట్టుపక్కల మ్యాంగో గార్డెన్ ఉన్నాయి. ఇంక ఫార్మర్ మామూలుగా రైతులు పంటలు పండిస్తున్నారు. ఈ శనగ, వరి తోట, మొక్కజొన్న, ఎక్సెట్రా అన్ని తోటలు దాని చుట్టూ పంటలు అన్ని పంట. ఆల్రెడీ దీనికి ఆనుకునే 2 మ్యాంగో గార్డెన్లు, దాని పక్కకే 2 మ్యాంగో గార్డెన్. అది దాటుకునే మనం వెళ్ళాలి. 2 మ్యాంగో గార్డెన్ రెడీగా ఉండే దాని పక్కన 3 రోడ్లు ప్రెజెంట్ అక్కడికే. ఓకే. తోటలు ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాలో ఎక్కువ అంతా. ఓకే ఓకే ఓకే. అంటే ఇంప్రూవ్మెంట్ ఏరియానే అది. అది ఒకటి సింగల్ అనేది ఏం లేదు. దాని చుట్టుపక్కల అంతా మొత్తం అంతా ఫార్మర్ అంతా రైతులంతా పంటలు పెట్టే ల్యాండ్ లేవంతా మొత్తం. ఇప్పుడు సత్యసాయి జిల్లా అంటే ఏమన్నా అది ఏ సిటీ వస్తుంది? అది ఆంధ్రప్రదేశ్. సిటీ అంటే మనకి అనంతపురం డిస్టిక్, అనంతపురం జిల్లానే వస్తుంది. అనంతపురం జిల్లానే వస్తుంది. అంటే ఇప్పుడు డివైడ్ చేసినారు కాబట్టి మనకి సత్యసాయి వస్తుంది అంతే. ఓకే ఓకే. అర్థం, నాకు తెలుసులేండి. మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా. అదే అనంతపురం డిస్టిక్ లెక్కకే. అనంతపురం, పాత అనంతపురం జిల్లా. పాత అనంతపురం జిల్లా. వెరీ గుడ్. ఓకే. ఏం చెప్తున్నారు ఎకరం కాస్ట్? మనకి 20 lakhs ఫేర్ చేసినారు సార్ వాళ్ళు. ఓకే. ఎకరం 20 లక్షలు. 20 లక్షలు ఫైనల్ రేటా నెగోషియబుల్? నెగోషియబుల్ ఉంటుంది సార్ దాంట్లో. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంది సార్ దాంట్లో. ఓకే. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే సార్. రైట్.